మీ చెరుకురి భూమి దోపిడీ అక్రమాలను ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చేందుకు నిరూపించేందుకు నేను 24 గంటలు సిద్ధంగా ఉంటా. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు స్థలము తేదీ చెబుతారా? నన్ను చెప్పమంటారా? ఎప్పుడు డిసైడ్ చేస్తారో చెబుతారా అంటూ రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకురి వీరచంద్రాయుడు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి టి సుబ్బారావుకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. పొరుమామిళ్ల పట్టణంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. గత 3 రోజుల క్రితం రంగసముద్రం చెరువు నీటి సంఘం చైర్మన్ చెరుకురి వీరచంద్రాయుడు చెరువుల ఆక్రమణపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫిర్యాదు చేస్తూ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డిపై చాపాటి భూదోపిడీ అంటూ పలు అవినీతి ఆరోపణ చేస్తూ పలు సవాళ్లు విసిరారు. దీంతో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసిన ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అనేది ఓటు వేసినంటే గనక నువ్వు రుజువు చేయించు, నేను ఇన్నే నేల రాస్తా ముక్కు, ఏ షరతుకైనా సిద్ధం. నువ్వు వేయలేదు, నీ జన్మలో నువ్వు ఓటు వేయలేదు తెలుగుదేశం పార్టీకి. ఏ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో పాల్గొనేదైనా ఒక ఫోటో పెట్టు. 2024 ముందు 2024 ఎలక్షన్లలో వచ్చినావు, ఎలక్షన్ రోజు ఓటేయకుండా దొరారైపోయినావు నువ్వు ఊరికి. నువ్వు చెప్తే ఎట్టయ్యా? పార్టీ పరంగా పార్టీలకు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఉంటారు. నాయన రితీష్ రెడ్డి గారు, మీ కుటుంబానికి అంతో ఇంతో అభిమానిగా నేను సలహా ఇస్తుండా. రాబోవు జరగబోవు స్థానిక సంస్థల్లో కానీ ఇంకో దాంట్లో కానీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన కార్యకర్తకు కానీ, ఓటు వేసిన లీడర్కి కానీ, లీడర్షిప్ చేసిన నాయకునికి కానీ, ఓటర్కైనా తెలుగుదేశం పార్టీ ఓటేసినోనికి పదవులు ఇయ్యి. నీకు విలువ ఉంటుంది, పార్టీకి విలువ ఉంటుంది, మీ తాతగారికి కూడా విలువ ఉంటుంది. లేదు అంటే ఇలాంటి వాళ్ళకి ఇస్తే మన విలువలు ఎంత మటుకు అనేది నీ ఉద్దేశానికే వదిలేస్తుండా. మీరు వచ్చేసి విజయవేముల వీరాడి కుటుంబం కాబట్టి గౌరవంగా చెప్తాండా. ఇది నా చెరువులోకి నీళ్ళు వస్తాయి. రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వచ్చినప్పుడు ఈ చెరువు తట్టు భూములన్నీ మునిగిపోతాయి కదా. నీ అన్న చెరుకురి చెన్నాయన లాడ్జి దగ్గర మట్టి అంతా ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి ఆ నుంచి కాలువలది నీళ్ళు వస్తాయి. నీ అన్న మీరు ఆక్రమించుకొని చేసుకుంటా ఉండే భూములకు ఇది 62, 63 గురించి నీ కబ్జా దాంట్లో లేదేమో చెప్పు. నాకు ఆ భూమికి ఎటువంటిది లేదు, నేను ఆ మిలిటరీ వాడిని నేను తోడుకొని పోలేదు, నేను చేయలేదు అని చెప్తావేమో చెప్పు. కర్ణాటకలో సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి నీ అన్నకు సపోర్ట్ చేస్తా. అధికారులకు లంచాలన్నీ నువ్విచ్చి ఆ పనులన్నీ చేసి పెట్టి వాళ్ళ దగ్గర లెక్కలు తీసుకునేది నువ్వు వీరచంద్రాయుడు. నువ్వు చేపించిన ఈ దొంగ పనులన్నీ, దొంగ పనులు, దొంగ బుద్ధులు, దొంగ ఎన్ని చూపించడాలు నీకు నీ వాళ్ళకేమన్నా ఇదేమో కానీ చాపాటి లక్ష్మీనారాయణ నేను ఏదైనా సరే ఒక్కటింటే చిటికేసి చెప్తాడా. సవాల్, నువ్వు సవాల్ అన్నావు కదా, నేను సవాల్ ఇడుస్తాడా. అన్నో పెట్టుకో, చూసుకుందాం. పత్రికాముఖంగానే ఇద్దాం, ఎవరు కొట్లాడుకోవద్దు, తిట్లాడుకోవద్దు. పత్రికాముఖంగానే, పేపర్ మూలకంగానే ఏదైనా సరే ఆధారాలు ఉంటే తెచ్చి నువ్వు పెట్టు. నీ ఆధారాలకు నువ్వు నా మీద చూపే ప్రతి ఒక్క అభియోగానికి నేను రుజువు చేస్తా. నా అయితే గనక కాదు అంటే నా కాదని రుజువు చేస్తా. నీ కాదేమో, నీకు సంబంధించిన వాళ్ళకి కాదేమో, నీ అన్నయ్య కాదేమో నువ్వు రుజువు చేయగలుగుతావా? నువ్వు 320/75 సర్వే నెంబర్ నాది కాదు, మా తమ్ముందని చెప్పి లిఖితపూర్వకంగా రాసిచ్చినావు. నువ్వు రాసిచ్చి ప్రెస్ నోట్లో పెట్టినావు. ఎవరైనా సరే నీది నాది ఇంకొకటిది అని భూమి అని చెప్పేది మనకు కాగితాలలో చూపుతారు. అడంగల్ పేపర్ ఉంటుంది రెవెన్యూ ఆఫీస్లో, మాన్యువల్ అడంగల్ పేపర్లలో మీ భూమిలో ఎవరమైనా తీసుకోవచ్చు. మీ భూమిలో ఎవరి పేరుంటే వాళ్ళదే ఆ భూమి. అది కాదేమో చెప్పండి, మీకు అదన్నా చదువుకోండి. ఆ టి సుబ్బారావు గారు, నువ్వు ఆ వీరచంద్రాయుడు కొద్దిగా చదువుకొని ఆ రితీష్ రెడ్డికి పేరు తెచ్చేటట్టన్నా చెయ్యండి. ఇటువంటి గిలిగచ్చాలు ఇట్లాంటివి కాదు చేయాల్సిండేది. గ్రామాలలో మనకు మంచి పేరు రావాలంటే గ్రామానికి మంచి పని చేసినా మనకు మంచి పేరు వస్తుంది. గ్రామంలో 10 మంది పర్వాలేదురా అంటే మంచి పేరు వస్తుంది. అటువంటి చేస్తే ఏదైనా ఉంటుంది కానీ ఇటువంటి చేస్తే నీకు మంచి పేరు కాదు కదా. మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిట్టేటట్టు ఉండరు. మీ పార్టీ వాళ్ళు మీరు చేసింది మంచి అయితే గనక ఎందుకు సపోర్ట్ చేయరు? మీకు పూర్వమామిల మండలంలో బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది. బద్వేల్ నియోజకవర్గంలో కూడా బలమైన తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు మీకు?
పని చేసుకుంటా నిదానంగా ఏదో క్లాస్ 1 కాంట్రాక్టర్ అయినట్ట. అది కూడా క్లాస్ 1 కాంట్రాక్టర్ను నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ను 2016 వరకే ఉన్నాడంట. అది కూడా 2016 వరకు క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉన్నాడంట. అతను రాసిచ్చిన అర్జీలోనే, మనం పెట్టింది కాదు. అతను మనకు పత్రికాముఖంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లోనే ఇచ్చిండు. 2016 వరకు నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ను. 2016లో నేను ఆధార్ కార్డు ఆంధ్రాకు మార్చుకున్న తర్వాత నాకేమైంది కాలేదన్నాడు. సరే, వాస్తవం దానికి అది అతని నోటి గుండా ఒప్పుకున్నాడు. మళ్ళీ మా తమ్ముని పేరు అన్నాడు. తమ్ముని పేరు ఈడ ఉంటే కదా అడంగల్లో ఉండే చెరుకూరి వీరచంద్రాయుడు, చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో ఉంటే వాళ్ళ తమ్ముందే, మనం కాదనే దానికి లేదు, ఇంకొకటి లేదు. ఇప్పుడు మా అత్త పేరుతో ఉంది, నాదంటే ఎట్టయితుంది, అడంగల్ పేపర్ చూపిస్తా, ఇబ్బంది లేదు. దాంట్లో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టి మన అంటే అయ్యేటి కాదు కదా. ఇది ఇంకొకటి, వీళ్ళకు ఒక చిన్న సూచన కూడా ఇయ్యదలుచుకున్నా నేనైతే గనక. నేను కూడా ఏంది అంటే ఎందుకు ఆ విధంగా ఇస్తున్నానంటే, నేను దాదాపుగా 94 నుంచి క్రియాశీలకంగా రాజకీయాలలో పాల్గొంటూ ఏజెంట్లుగా ఉండి, లీడర్లుగా ఉండి, నాయకులుగా ఎదిగిన వ్యక్తినే నేనేమి రాజకీయంగా కూడా 2005 నుంచి 2011 వరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నవాడినే. మా రితీష్ రెడ్డి గారికి ఎందుకు అంటే గనక, మా పెద్ద ఆయన విజయముల వీరారెడ్డి గారు మా గురువు, మాకు దైవంతో సమానమైనడు. బద్వేల్ తాలూకా ప్రజల్లో కూడా ఆయన ఫోటోను ఎవరు తీయలేనంత వ్యక్తి. ఆయన తర్వాత ఆయన తదనంతరం ఆయన కూతురు వచ్చింది. ఆయన కూతురు కూడా ఎక్కడ కూడా ఎటువంటి గడివిడి పంచాయతీలు కానీ ఇంకోటి కానీ పెట్టకుండానే ఉన్నది. ఆమె పాలన కూడా ఆమె ఉన్నంత వరకు కూడా బాగానే చేసుకుంటూ వచ్చింది. మరి రితీష్ రెడ్డి నాయకత్వం వచ్చింది. మన రితీష్ రెడ్డి గారి నాయకత్వం వచ్చింది. వస్తే ఓటు వేసిన వాళ్ళకు పదవులు ఇస్తే పర్వాలేదు, దాంట్లో ఎవ్వరం కాదని చెప్పము. వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగమనండి. చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి కానీ పార్టీ క్యాడర్కి కానీ ఓటు కానీ ఎక్కడైనా ధర్నాల్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఏ రోజైనా అతను పాల్గొన్నాడేమో చెప్పమనండి. పాల్గొన్నట్టు ఒక ఫోటో చూపించండి. 2024 నిన్న జరిగిన ఎలక్షన్ వాళ్ళ ఊరి వాళ్ళనే ప్రమాణం చేసి చెప్పమనండి. నా కాడ ఓటర్ లిస్ట్ ఉంది. ఏది ప్రతి ఒక్క బూతులో ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఇస్తారు. ఓటర్ లిస్టులో వచ్చిన ఓటుకు టిక్ వేసుకుంటారు, రాని ఓటుకు టిక్కు వేయకుండా ఉంటుంది. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది. చెరుకూరి వీరచంద్రాయుడు అనేటోడు నేను ఓటు కూడా వేయలేదని చెప్పేసి అభియోగిస్తాండ. అటువంటి వ్యక్తికి మన రితీష్ రెడ్డి గారు ఇటువంటి పదవులు ఇచ్చి ఇటువంటి చేతగాంతనంగా తయారైండది. ఇంకా ఏరే మాట అంటే బాగుండదేమో. ఇటువంటి వాళ్లకు కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏ విధంగా సంతోషపడుతుందో అంతకాడికి ఎక్కువ అయినది ఇల్లది. ఇతనికి ఆయకట్టు చైర్మన్ అంటే కనుక ఏంది అనేది ఎవరికైనా కూడా ఓటు వేయించుకొని ఓట్లు వేసి ప్రజానికంగా ఉండి ప్రజలకు సాయం చేయాలా చెందాలా అనేది తెలిసే దాని గురించి ఉంటుంది. దాని గురించి కాదు. చెరువులోకి నీళ్లు రావాలంటే పూర్వం